సరే, ఈరోజు మనం గెత్సేమనే తోటలోకి ఒక ప్రయాణం చేద్దాం. అక్కడ జరిగిన సంఘటనల కథను తెలుసుకోవడమే కాదు, ఆ కథ వెనుకున్న ఒక నిర్మాణం, దానిలో ఉన్న లోతైన అర్థం మరియు ముఖ్యంగా మన జీవితాలకు అది ఎలా కనెక్ట్ అవుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఆ రాత్రి ఎంత తీవ్రమైనదో ఈ ఒక్క మాట మనకు చూపిస్తుంది. కేవలం ఒక మనిషిగా ఆయన పడిన వేదన మన ఊహకు కూడా అందనిది. కాబట్టి ఈ విశ్లేషణలో ఆ గంభీరమైన మానవ నాటకాన్ని, దానిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక పాఠాలను ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. గెత్సేమనే కథను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ తోట యొక్క అమరికను గమనించాలి. అదేదో ఒక సాధారణ తోట కాదు. అది ప్రార్థన కోసం ఉద్దేశపూర్వకంగా వేరువేరు పొరలగా విభజించబడిన ఒక ఏకాంత ప్రదేశం. చూడండి, యేసు అత్యంత తీవ్రమైన ప్రార్థన స్థలానికి చేరుకుంటున్నప్పుడు ఆయన కావాలనే స్టెప్ బై స్టెప్ దూరాన్ని, ఒంటరితనాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఫస్ట్ 8 మంది శిష్యులను తోట ఎంట్రన్స్ దగ్గరే వదిలేశారు. ఆ తర్వాత తన అత్యంత సన్నిహితులైన ఆ ముగ్గుర్ని మాత్రం మరికొంత లోపలికి తీసుకొచ్చారు. కాని అక్కడితో ఆగలేదు. చివరగా వాళ్ల దగ్గర నుండి కూడా ఒక రాతివేత దూరం ఇంకా ముందుకు వెళ్లి పూర్తి ఏకాంతంలోకి ప్రవేశించారు. యేసు మొదట నగరం నుండి, తర్వాత పెద్ద సమూహం నుండి, ఆఖరికి తన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ నుండి కూడా తనను తాను వేరు చేసుకున్నారు. ఇది మనకు నేర్పే ఒక చాలా ముఖ్యమైన పాఠమేంటంటే, నిజమైన లోతైన ప్రార్థనకు ఈ ప్రపంచం నుండి మనల్ని మనం కాస్త వేరు చేసుకోవడం, ఒక ఏకాంతాన్ని సృష్టించుకోవడమే మొదటి అడుగు. సరే, ఆ ఏకాంతంలోకి వెళ్లాక యేసు మానసిక స్థితి ఎలా ఉంది? ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి. ఆ క్షణంలో ఆయన తన దైవత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఒక సాధారణ మానవుడిలా ఆ వేదనను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూడండి, యేసు అనుభవించిన భావోద్వేగాలు ఎలా స్టెప్ బై స్టెప్ తీవ్రమయ్యాయో. ఆయన మొదట చింతించడం, తర్వాత దుఃఖపడడం, తర్వాత విభ్రాంతి చెందడం, ఆఖరికి దుఃఖమనే ఒక సముద్రంలో మునిగిపోతున్నట్లుగా ఫీలవడం ప్రారంభించారు. ఇది ఆయన పడిన మానసిక పోరాటం ఎంత తీవ్రంగా ఉందో మనకు చూపిస్తుంది. వాళ్లు ఫెయిలవుతారని ఆయనకు ముందే తెలుసు. అయినా సరే, ఆయనలోని మానవ సహజ స్వభావం సపోర్ట్ కోసం చూసింది. ఆ తీవ్రమైన వేదనలో తన స్నేహితుల తోడును ఆయన ఆశించారు. అంటే ఆయన మానవ సంబంధాలకు ఎంత విలువ ఇచ్చారో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆయన కోరుకున్న ఆ తోడు లభించిందా? ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తోంది. ఒకవైపు యేసు పడుతున్న వేదన, ఆయన జాగరూకత, మరోవైపు ఆయన శిష్యుల గాఢ నిద్ర. రెండిటి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఈ రెండు స్థితుల మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా. ఒకవైపేమో యేసు వేదనతో పోరాడుతూ ప్రార్థిస్తున్నారు, మరోవైపు శిష్యులు వాళ్ల కళ్ళు నిద్రమత్తుతో బరువెక్కిపోయి ఆయనడిగిన ఒక్క సహాయం కూడా చేయలేకపోయారు. అదేంటంటే 1 గంటసేపు మెలకువగా ఉండటం. ఇక్కడొక పెద్ద ఐరనీ ఉంది. వాళ్లు తమ జీవనోపాధి కోసం, అంటే చేపలు పట్టడానికి రాత్రంతా కూడా మెలకువగా ఉండగలరు. కాని వారి ఆత్మరక్షణ కోసం ప్రార్థించడానికి జస్ట్ 1 గంట కూడా మెలకువగా ఉండలేకపోయారు. ఇది మన ఆధ్యాత్మిక ప్రాధాన్యతల గురించి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక పవర్ఫుల్ పాయింట్. శిష్యుల నిద్ర కేవలం వాళ్ల శారీరక అలసట వల్ల వచ్చిందా, లేక దానికింకా ఏదైనా లోతైన అర్థముందా? ఈ చారిత్రక సంఘటన నుండి ఇప్పుడు మనం ఒక ఆధునిక సవాలు వైపు మన దృష్టిని మళ్లిద్దాం. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. మన జీవితాల్లో, మన ప్రార్థనల్లో మనం కూడా ఎక్కడైనా ఇలా ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నామా? అసలు దాని అర్థమేంటి? చూడండి, ఆధ్యాత్మిక నిద్ర చాలా రకాలుగా ఉంటుంది. పేరుకు మాత్రమే చేసే ప్రార్థన, అజాగ్రత్తగా చేసేది, ఎలాంటి నిరీక్షణ లేకుండా చేసేది, ఆత్మ లేకుండా కేవలం పెదవులతో పలికేది, లేదా ఏదో త్వరగా ముగించేయాలనే బద్ధకంతో చేసే ప్రార్థన. ఇవన్నీ ఆ ఆధ్యాత్మిక నిద్రమత్తుకు కొన్ని గుర్తులు. ఈ హెచ్చరికను మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక అజాగ్రత్తకు చాలా తీవ్రమైన పరిణామాలుంటాయి. ఇది మనం మామూలుగా పడుకునే నిద్ర కంటే చాలా చాలా ప్రమాదకరమైనది. మరి ఈ ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కోటానికి మార్గమేంటి? ఈ గెత్సేమనే అనుభవం నుండి మనకు లభించే అంతిమమైన, అత్యంత కీలకమైన ఆజ్ఞ ఇదే. ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక వజ్రవాక్యంలాంటిది. అంటే ఒక వజ్రంలా ఎంతో విలువైనది, శక్తివంతమైనది, ఎప్పటికీ చెక్కుచెదరని ఒక జ్ఞానం.
శోధనలో పడకుండా ఉండటానికి ఒకే ఒక్క మార్గం మెలకువగా ఉండి ప్రార్థించడమే. సరే, ఈ విశ్లేషణను ముగిస్తూ మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మనం కథ మొదట్లో మాట్లాడుకున్నాం కదా, ఎడబాటు గురించి, ఆ సెపరేషన్ గురించి. ఇప్పుడు ఆలోచిద్దాం. నిజంగా దేవునితో మనస్సు విప్పి మాట్లాడాలంటే మన జీవితాల్లోని పరధ్యానాల నుండి, ఈ రోజువారీ హడావుడి నుండి మనం ఎంత రాతివేత దూరం సృష్టించుకోవాలి? ఇది ఆలోచించాల్సిన విషయం కదూ.